ఎవరైతే కొంతమంది ఒక మతాన్ని తీసేసి మా మతాన్నే వ్యాప్తి చేయాలనే ఒక ఉద్దేశం భావజాలం ఉంటుందో అట్లాగే నేను 27 ఏళ్ళు క్రైస్తవ పాఠశాలలో చేశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఇవాళ కూడా నాకు తెలిసి ఎడారి నుంచి వచ్చినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో, ఒక పండు తినవచ్చు తినకూడదో తెలుసుకోవడానికి కూడా ఒక జనరేషన్ చచ్చిపోయింది. వ్రాయడము అని అనరా అంటే మన తెలుగు ప్రొఫెసర్లే, మన హెచ్ఓడి దరిద్రులే. నేను గట్టిగా అంటాను, వ్రాయడం ఏంటండి మూర్తి గారు, ఇంకా మీరు వ్రాసాను అంటారు. రాశాను అనండి అంటే ఎదుటివాడిని ఎప్పుడు డిఫెన్స్లో ఉంచి మన పబ్బం గడుపుకోవటం కోసం, కాలనైజేషన్ కోసం ఇంగ్లీష్ వాళ్ళు భాషని సామ్రాజ్యవాదంతో ఇలా వాడు. దిస్ ఈజ్ ఫొనెటిక్ ఇన్వేజన్ అని, ఇది భయంకరమైన ఇన్వేజన్. ఇక ముందు మీరు ఇలాంటివి వాడొద్దని అల్టిమేటం ఇచ్చి అవతల వాళ్ళకి చెప్పగలిగేటువంటి ఒక స్థాయి ఉంది. అందరికీ నమస్కారం. శివశక్తి వేదికగా ఆయా రంగాలలో నిష్ణాతులైనటువంటి కొందరు విశిష్ట వ్యక్తులని పరిచయం చేస్తూ వస్తున్నాం. ఆ కోవలో ఈరోజు భాష మరియు సంస్కృతి అనే అంశం మీద చర్చించబోతున్నాం. అసలు ఈ అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని చూస్తే, భాష అనేది మనిషి దైనందిన జీవితంలో ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది. ప్రాథమిక అవసరం మాత్రమే కాదు, అనేక రకాల సృజనాత్మక రంగాలు కూడా భాషతో ముడిపడి ఉన్నాయి. ఒక దేశం యొక్క అస్తిత్వానికి, సంస్కృతికి భాష ప్రతిబింబం వంటిది. కాబట్టి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ అంశం గురించి మనకి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను, విశేషాలను తెలియజేయడం కోసం ఈరోజు మనతో ఉన్నారు మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు. వీరు ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాగే జాతీయ సాహిత్య పరిషత్ విభాగంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకి వ్యాఖ్యాతగా వెళ్తుంటారు. తెలుగు, సంస్కృతం మరియు భాషా శాస్త్రాలలో 3 ఎంఏలు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం మీద పిహెచ్డి చేస్తున్నారు. నేనైతే బైబిల్ మీద పిహెచ్డి చేస్తున్నాను. సరే, అది వేరే విషయం అనుకోండి. నమస్కారం సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం అండి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు. తీయనైనది తెలుగు భాష అని కూడా అంటారు. ఏమిటి ఈ తెలుగు భాషలో ఉండేటటువంటి ఆ తీయదనం ఏమిటి? ఈ లెస్స ఏమిటి? చాలా మంచి ప్రశ్న అండి. ముందుగా శివశక్తి ప్రేక్షకులందరికీ సవినయ నమస్కారాలు. ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం అహరహం కృషి చేస్తున్నటువంటి శివశక్తి సైన్యానికి మాకున్నటువంటి విజ్ఞానాన్ని ఇంత అందించి మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికకు రావడం జరిగింది. ఈరోజు భాషతో ముడిపడి ఉన్న సంస్కృతి గురించి మాట్లాడుకోవాలనుకున్నాం. ముందుగా వారు అడుగుతున్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి వాక్యంలో ఉన్న అంతరార్థం ఏంటో ఒకసారి చెప్పుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి వాక్యం మన తెలుగు జాతికి వెన్నెముక లాంటిది. లెస్స అంటే గొప్పది అని అర్థం. దేశీయ భాషలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో, ఈ భాషలన్నింటిలోనూ తెలుగు భాషకు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తీకరణ పద్ధతి ఉంది అనేటువంటిది ఇందులో రహస్యం. దీనిని మనకు మొదటిగా అందించినటువంటి వాడు మహాచక్రవర్తి సాహితీ సంరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు వారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు అఖండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆ మహానుభావుడు. విచిత్రం ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే వినుకొండ వల్లభరాయుడు అనేటువంటి వాడు ఈ వాక్యాన్ని చెప్పాడు. శ్రీనాథుని కాలంలో పల్నాటి వాడు. ఆయన నోట వచ్చినప్పుడు ఈ వాక్యానికి ఇంత బలం రాలేదు. ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో అనడంతో దానికి ఆ బలం వచ్చిందంటే అర్థం ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్నవాడు భాష గురించి పట్టించుకుంటే దానికి ఉండేటువంటి బలము, ప్రచారం ఇలా ఉంటాయి. ఎవరో అంటే దానికి ఉండే ప్రచారం వేరుగా ఉంటుంది అనేది ఈ చారిత్రకమైనటువంటి సన్నివేశంలో మనకు తెలుస్తుంది. దేశీయ భాషలన్నింటిలోనూ తెలుగుకు ఉండేటువంటి శబ్ద పుష్టి, అక్షర పుష్టి అంత గొప్పది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత ఇప్పుడు భాషకి, సంస్కృతికి సంబంధం ఉంటుందా, ఉండదా? ఉంటే ఎలాంటి సంబంధం ఉంటుందంటారు? ఈ ప్రశ్నలో భాష, సంస్కృతి అనే 2 పదాలని మనం నిర్వచించుకోవాలండి. భాష అనేది మానవుని యొక్క అవసరాలు తీర్చడానికి మానవుడు తయారు చేసుకున్న ఒక సాధనం, ఇన్స్ట్రుమెంట్.
ఒక భావాన్ని కానీ ఒక ఆలోచనను కానీ ప్రసారం చేయటానికి అవతల వాళ్ళకి అందించడానికి మొదట్లో కొన్ని సైగలు సంజ్ఞలు చేసేవాడు. తర్వాత తర్వాత ఏవో కొన్ని పిచ్చి కేకలు వేసేవాడు. ఎప్పుడైతే పదార్థములు వస్తువులు తయారయ్యాయో ప్రకృతిలో ఆ వస్తువుకు ఒక పేరు పెట్టాల్సి వచ్చింది. ఒక శబ్దంతో ఆ వస్తువుని నియంత్రించాల్సి వచ్చేది. అలాగే భాష తయారు చేసుకున్నాను. ఈ భాషకి లిపి ఎంతకాలం క్రితం ప్రారంభమైంది అన్నదానికి ఏమన్నా ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయండి? చాలా మంచి డెప్త్ ఉన్న ప్రశ్న ఇది. భాషకి లిపి ఎప్పుడు అవసరం అవుతుంది ఆలోచించండి. చాలా సున్నితమైన ప్రశ్న ఇది. పెద్ద మేధస్సు అక్కర్లేదు దీనికి సమాధానం చెప్పడానికి. లిపి ఎప్పుడు అవసరం అవుతుందంటే ప్రత్యక్షంగా మన ఇద్దరం మాట్లాడేసుకుంటున్నాం. మీరు అడిగిందని నేను చెప్పేస్తున్నాను. కానీ మీరు అడిగినది నేను తర్వాత ఎప్పుడో చెప్పాలనుకున్నాను. మీరు లేరు చెప్పేటప్పుడు. అప్పుడు నేనేం చేస్తాను, మీ పరోక్షంలో మీరు లేని సందర్భంలో నేను దాన్ని లిపిలో రాసి పెడతాను. అప్పుడు లిపి అవసరం అవుతుంది. అంటే మానవుడు ఏ విజ్ఞానాన్ని అయితే తర్వాత తన తరానికి అందించాలనుకున్నాడో, తను లేనప్పుడు ఏదైతే అవతల వాళ్ళకి ప్రసారం చేయాలనుకున్నాడో అప్పుడు లిపి అనేటువంటిది అవసరమైంది. తన యొక్క అస్తిత్వం లేనప్పుడు పరోక్షంగా ఇండైరెక్ట్గా అవతల వాళ్ళకి అందించాలనుకున్నప్పుడు ఆ భావాన్ని అక్షరబద్ధం చేయాల్సి వచ్చింది. తాను చెప్పదలుచుకున్న విషయాలకు ఒక శాశ్వతత్వం చాలా బాగా చెప్పారు, మంచి మాట. శాశ్వతత్వం తీసుకొచ్చి తర్వాత తరాలు దాన్ని వాడుకునేటట్టు చేయటం కోసం లిపిని కనుగొనటం జరిగింది. అంటే ఎంత కాలం క్రితం స్టార్ట్ అయ్యి ఉంటుంది అని లిపి? లిపి అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క కాలంలో మొదలైందండి. మన తెలుగు భాషకు ఉండేటువంటి లిపి సుమారుగా మనకు ఉండేటువంటి ఆధారాలను బట్టి 2000 సంవత్సరాల నుంచి మనకి అక్షర రూపం రాయటం అనేది అలవాటైంది. మనకి తెలుగులో ఒక శాసనంలో నాగబు అనేటువంటి ఒక పదం, మొదటి తెలుగు పదం దొరికింది మనకి శాసనాల్లో. లిపి మొట్టమొదటి పదం మనకి. అది మనం మర్చిపోతామేమో, టెక్స్ట్ బుక్లో గట్ట పెట్టడం లేదని మహానుభావుడు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం అని గొప్ప పుస్తకం రాశారు. మనం తెలుగు వాళ్ళందరం గర్వించాలి, అసలు జ్ఞానపీఠం ఇవ్వాలి ఆ పుస్తకానికి. అంత గొప్ప పుస్తకం. దాని కవర్ పేజీ మీద ముఖ చిత్రంగా వేసుకున్నారు. నాగబు అనేది శాసనంలో ఎలాగైతే రాశారో అలాగా ఆ డిజైన్ వేశారనమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఇక మన తెలుగు భాష అక్షరబద్ధం అవుతున్న కొద్దీ, అవసరాలు పెరుగుతున్న కొద్దీ లిపి పెరుగుతూ వచ్చింది. మనం నోటి వెంబడి ఏ ఏ ధ్వనులైతే ఉచ్చరిస్తామో, ఏ పదాలు మాట్లాడతామో ఆ పదాలని అక్షరాల్లో రాసి నిక్షిప్తం చేయటం అనేది తర్వాత అవసరాలు తీర్చడం కోసం అది లిపి తయారైంది బాగా. అంటే అవసరాలకి అనుగుణంగా, కాలానుగుణంగా భాష మార్పులకి లోనవడం అనేది సహజం, అంతే కదా? అంతే కదండి. ఇప్పుడు భాషకి జీవం ఉంటుంది, అదొక వాహిని, ప్రవాహం. ఇప్పుడు వాహిని నది ఎలాగైతే ఒకచోట విశాలంగా ఉంటుంది, ఒకచోట 2 కొండల మధ్య సన్నగా ఉంటుంది, మళ్ళీ మరొక మైదాన ప్రాంతంలో విస్తరిస్తుంది. ఇంకా కాదు, అడవులు అవి వస్తే పాయలుగా చీలిపోయి 2-3 పాయలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా భాషలో కూడా వివిధ శాఖలు వస్తూ ఉంటాయి. అది మౌఖికంగా ధ్వని పద్ధతిలోనైతే మరీ ఎక్కువ పాయలు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ధ్వనిలోని మార్పులు వస్తున్నాయో దాన్ని యాస అన్నాము, దీన్ని భాష అన్నాము. స్థిరంగా ఉండేది భాష, ఇలా పాయలుగా విడి మార్పులు చెందేది యాస. ఇంకొకటి ఏంటంటే మరికొన్ని ఆక్టోపస్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. ఆక్టోపస్ అనే ఒక జీవి ఉంటుంది సముద్రంలో, అదొక రకమైన జీవి. ఆక్టా అంటే 8 అని అర్థం. దానికి 8 పాదాలు ఉంటాయి అన్నమాట, టెంటికల్స్. మన అలోవెరా మొక్కలాగా ఉంటుంది అది. అవి ఆ 8 కాళ్ళతోటి, రెక్కలతోటి అన్ని జీవుల్ని తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. అందుకని ఎవరైనా పక్క వాళ్ళని ఆక్రమించి తనలోకి లాగేసుకోవాలనేటువంటి మెంటాలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళని ఆక్టోపస్ సైకాలజీ అంటారు. అర్థమైందా? అలా కొన్ని భాషలకు కూడా సైకాలజీ ఉంటుంది. భాషలకు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ భాషల్ని ఉచ్చరిస్తున్న వాళ్ళ యొక్క సైకాలజీ అది. ఇప్పుడు నేను తెలుగు వాడిని, ఆ భాష మాట్లాడేవాడికి ఒక సంస్కృతి ఉంటుంది. ఎవరైతే కొంతమంది ఒక మతాన్ని తీసేసి మా మతాన్నే వ్యాప్తి చేయాలనే ఒక ఉద్దేశం, భావజాలం ఉంటుందో, అట్లాగే వాళ్ళ భాషను తీసేసి వాళ్ళ స్థానంలో మా భాషనే వ్యాప్తి చేయాలనే ఉద్దేశం అట్లా కూడా ఉంటుంది. అది కూడా ఒక ఇన్వేజనే, అదొక దురాక్రమణే. ఇన్వేడర్స్ అంటే మనకేదో దేవాలయాలు కూలగొట్టిన వాళ్ళు, గుళ్ళు కూల్చేవాళ్ళు, స్త్రీలను చెరిచే వాళ్ళే మాత్రమే కాదు. ఒక సౌందర్యవంతమైన శుభప్రదమైనటువంటి భాషని, అది సౌందర్యం లేకపోవచ్చు, కానీ ఒక జాతి వాడుతుంది ఆ భాష, అది వాళ్ళకి అది అవసరం. ఇది మీ భాష బాగోలేదని చెప్పి నీ భాషకు బదులు నా భాష రుద్దుతాను అని అంటే అది భాషా సంబంధమైన సామ్రాజ్యవాదం అవుతుంది.
అంటే ఇంకోటి దీంట్లో ఇంకొక కోణం కూడా చూడొచ్చేమో. అంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని పూర్తిగా రూపుమాపే ప్రక్రియలో మొదటి అంకంగా భాషను భాష తీసివేయడం మీద దాడి ఇది జరుగుతుంది. మొదటి దశ ఇది అనుకోవచ్చు. మొదటి దశ. ఓకే. అంటే ఇక్కడ ఓ మాట చెప్తాను మీకు. జాన్ పెర్కిన్స్ అని ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని చెప్పేసి. ఓకే. ఒక దళారి పశ్చాత్తాపము అని కొణతం దిలీప్ అని ఆయన తెలుగులో రాశారు. అయితే ఈ అనువాదం చాలా అన్యాయం చేసింది ఒరిజినల్కి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కమ్యూనిస్ట్ భావజాలానికి కావలసినటువంటి వస్తువునే మూలం నుండి తీసుకొని మతపరమైన దాడుల్ని వీళ్ళు వదిలేశారు. మతపరంగా వీళ్ళు ఎలాగ వేరే సంస్కృతుల్ని నాశనం చేశారు. ఒక ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్లో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో భాష మాట్లాడతారు. అక్కడ వాళ్ళకు ఓ మోనార్క్, ఒక రాజు ఉంటాడు, వాడు పరిపాలకుడు. కానీ ఆ ఐలాండ్ని వీళ్ళు కబ్జా చేయాలి అనుకునేటప్పుడు వరల్డ్ బ్యాంక్ ఆ ఐలాండ్కి 2 ఎకనామిక్ హిట్ మెన్ని పంపిస్తుంది. అంటే వాళ్ళు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, అరే మీ ఐలాండ్లోని కరెంటు లేదు, మీరు కరెంటు పోల్స్ వేసుకోండి, పవర్ ప్రాజెక్టులు కట్టండి, మీకు లోన్ మేము ఇస్తామని చెప్పేసి అంతవరకు ఇండిపెండెన్స్గా సస్టైనబిలిటీతో ఉన్న వాళ్ళని ఆర్థికంగా డిపెండెన్స్ చేసేసి మొత్తం వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకొని దాన్ని మొత్తం భాష ద్వారా సంస్కృతి ద్వారా కబ్జా చేసి ఆ ఐలాండ్ని సొంతం చేసుకోవటం అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక ఆర్థికపరమైనటువంటి ఇన్వేజన్, దాడి. ఓకే. అందులో భాష ప్రధాన సాధనంగా వాళ్ళు వాడు. అంటే మీరు చెప్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే కొన్ని పాషాణ మతాలలో వాళ్ళు ఇతర మతాలని సంస్కృతుల్ని లేకుండా చేసిన తర్వాత ఆ సంస్కృతులకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మిగలకుండా పూర్తిగా ధ్వంసం చేయాలి అనేది వాళ్ళకున్న కొన్ని ఆజ్ఞలు. అంటే వాళ్ళ దేవతా విగ్రహాలని పూర్తిగా ధ్వంసం చేయటం, నిర్మూలనం చేయటం, అక్కడ దేవాలయాన్ని కూల్చేయటం, ఇవన్నీ కూడా అంటే రేపు రాబోయే తర్వాత తరాల వాళ్ళు వాళ్ళ పూర్వీకుల సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా మిగిలితే వాటికి మళ్ళీ ఆకర్షితులు అవుతారేమో అనే ఉద్దేశంతో సంపూర్తిగా ధ్వంసం చేయటం అనేది వాళ్ళ భావజాలంలో కనబడుతుంది. అంటే దానిలో భాగంగానే ఈ భాషల్ని కూడా లేకుండా చేయటం ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పూర్తిగా సమూలంగా నాశనం చేయటం అనేది వాళ్ళ యొక్క వ్యూహంలో ఒక భాగం అయి ఉండొచ్చు. అవునండి, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఓకే. నాగరికతకి మూల సూత్రం ఏంటంటే మనిషి ప్రకృతిలో 2 యుద్ధాలు చేస్తాడు ఎప్పుడు. ఒకటి ప్రకృతితో యుద్ధం చేస్తాడు, 2 మనిషితోటే యుద్ధం చేస్తాడు. ప్రకృతితో యుద్ధం చేయడం అంటే ఏంటంటే ప్రకృతి నియమాలని తట్టుకోలేనప్పుడు దానిని ఎదుర్కొని నిలబడడం కోసం ఒక ఆల్టర్నేషన్ ఏదో కనుక్కుంటాడు. తద్వారా మనకేం డెవలప్ అవుతుందంటే సైన్స్ డెవలప్ అయింది. ఎండ బాగా ఉంది ప్రకృతి, దాన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఇవాళ మనం ఏసీ కనుక్కున్నాం, లేకపోతే గొడుగు కనుక్కున్నాం. అంటే ఇది సైన్స్ అన్నమాట. మానవుడు ప్రకృతితో చేసిన యుద్ధం వల్ల వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా అవి ఆవిష్కరణలుగా శాస్త్ర పరిజ్ఞానంగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇట్లా ప్రకృతితో పోరాటం చేసేటప్పుడు కొన్ని దుష్ఫలితాలు కూడా వస్తుంటాయి కదా. వస్తే దానివల్ల లెసన్ నేర్చుకుంటాడుగా, దానివల్ల పాఠం నేర్చుకుంటాడు, అది విజ్ఞానమే కదా. అది చాలా మీరు మంచి బాగా ప్రశ్నించారు. అది నాగరికత అనే విషయంలో మామిడిపూడి వెంకటరంగయ్య గారు మాట రాశారు. ఆయన ఒకప్పుడు మనకి ఎంపీగా చేశారు. ఆయన ఏమంటారంటే ఒక పండు తినవచ్చు తినకూడదో తెలుసుకోవడానికి కూడా ఒక జనరేషన్ చచ్చిపోయింది. అదే విషపూరితం అని చెప్పడానికి మనకి చచ్చిపోతాడు కదా. ఇప్పుడు మామిడి పండు రుచి అని వాళ్ళు మీకు ఎలా తెలిసింది? మన తాత ముత్తాతలు ఎవరో తిని ఇది మంచిదిరా అబ్బాయి అని చెప్పబట్టి మనం, వాడెవడో గన్నేరకాయ తిన్నాడు చచ్చాడు, అక్కడి నుంచి తర్వాత తరం ఎవరు కూడా అవును మా తాత ఇట్టగా చచ్చింది తింటాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి ఎంతవరకు మనకు ఉపయోగం అనే దానిలో దుష్ఫలితాల వల్ల పాఠాలు నేర్చుకున్నాము, సత్ఫలితాల వల్ల విజ్ఞానం పెంచుకున్నాము. ఒక సమూహం ప్రకృతి మీద ఆధారపడి ఆహారాన్ని సేకరించి పెట్టుకునేది. ఆ ఆహారాన్ని సేకరించి దాచుకున్న ఆహారాన్ని మరొక సమూహం దోచుకోవడానికి ప్రయత్నం చేసేది. ఈ దాడుల నుంచి రక్షించుకోవటం కోసం సమూహాన్ని పెంచాలి బాగా. అందుకని జనసంఖ్యను పెంచుకోవటం, వాళ్ళలో యోధుల్ని తయారు చేయటం, వీళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చే ఒక నాయకుడు నిలబడడం, అలాగ ప్రజాస్వామికంగా కాకుండా ప్రభుస్వామికంగా మెల్లగా ఒక రాజ్యము ఒక వ్యవస్థ అలా డెవలప్ అయింది. అంటే ఇప్పుడు అంశానికి సంబంధం లేకపోయినా కొంచెం నాకు ఆసక్తి కలిగి అడుగుతున్నాను. మన దేశం మీద ప్రధానంగా ఇన్ని వందల సంవత్సరాలుగా వేరే దేశాలకు సంబంధించినటువంటి సమూహాలు ఇంత తరచుగా దాడులు చేయడానికి ఇదే కారణం అయి ఉంటుంది. అంటే మన దేశంలో ఇక్కడ ఆహారం, ఇతరత్ర ధన సంపద, వస్తు సంపద అన్నీ కూడా సమృద్ధిగా ఉండటం, అవి వాళ్ళ దగ్గర లేకుండా
అంతే వాటి అంతే. కొరతతో మీరు వచ్చి మీరు బలంగా పట్టుకున్నారు. ఆ, ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, వీడు కష్టపడి పని చేస్తాడు, రకరకాల పనిముట్లు తయారు చేస్తాడు, ఇంత ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తాడు, హాయిగా ఉంటాడు. ఉమ్, వాడి దగ్గర ఏమి ఉండదు, సోంబేరు వ్యవహారం. ఉమ్, వాడు ఏం చేస్తాడు, సులభంగా కొల్లగొట్టవచ్చు అని చెప్పేసి దాడులు జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇది మన భారతదేశానికి అన్వయించుకున్నట్టయితే ఇక్కడ ఉండేటువంటి పని సంస్కృతి, వ్యవహార సంస్కృతి, భాషా సంస్కృతి, వీటన్నింటినీ చూసి వీటిని అవలీలగా కొల్లగొట్టడం కోసం వచ్చిన దాడులే మనం చూస్తాం. ఇవాళ కూడా నాకు తెలిసి ఎడారి నుంచి వచ్చినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళెవరూ వ్యవసాయం చేసిన సంస్కృతిలో లేరు. మీరు పండ్లు పండించండి, వాడు పండ్లు బండి పెట్టి అమ్ముకుంటాడు. మీరు గొర్రెల్ని పెంచండి, వాడు మటన్ షాప్ పెట్టుకుంటాడు. అర్థమైందా? వాడు ఏనాడు వ్యవసాయం చేసిన బాపత కానీ పండ్లు పండించే బాపత కానీ కాదు. మీరు ఇల్లు కట్టండి, వాడు రెంట్కి తీసుకుంటాడు. అర్థమైందా? అంటే వ్యవసాయం చేసే సంస్కృతి వాడికి రాదు, ఎందుకంటే ఎడారిలో పుట్టాడు కదా. ఉమ్, 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 అసలు సంస్కృతికి మూల సూత్రం ఏంటంటే నీరండి. ఉమ్, నీరు, వాటర్ కల్చర్ అంటాం. ఉమ్, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే సంస్కృతులు విలసిల్లుతాయి, జనావాసాలు. ఆ నీళ్ళని మళ్ళీ సముద్రం ఒడ్డున కాదు, ఉమ్, నదులు ఉండాలి. ఉమ్, తృణ, కాష్ట, జల. తృణం అంటే గడ్డి, కాష్టము అంటే కట్టెలు, జలం అంటే నీరు. ఈ మూడు సమృద్ధిగా ఉంటే చాలు, ఎంత మానవ సమాజమైనా అక్కడ బతికేస్తుంది. గడ్డి ఉంది అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ మొక్కలు పెరగడానికి గడ్డి ఉందంటే ముఖ్యంగా పంటలు పండుతాయి అని. ఉమ్, పంట పండిందంటే కేవలం మనకి ధాన్యం బియ్యం కాదు కదా, ఉమ్, పశువులకి గడ్డి కూడా దొరుకుతుంది కదా. ఉమ్, ఉమ్, కాష్టము అంటే కట్టె, కట్టె అంటే వుడ్ అనమాట. ఇది మనకు కావలసినటువంటి వస్తు సముదాయాన్ని తయారు చేసుకోవడానికి వుడ్ కల్చర్ అంతా సరిపోతుంది. ఇక జలము అంటే ఈ రెండింటినీ సమృద్ధిగా చేసేది జలమే, నిత్య దైనందిన కార్యక్రమాలకి. అంచేది ఈ జల సంస్కృతి ఏముంటుందంటే పరిశుభ్రతను నేర్పుతుంది. ఉమ్, ఉమ్, రోజుకు ఉదయాన్నే స్నానం చేయాలి, అది ఈ జల సంస్కృతిలో. వారానికి ఒకసారి చేయవచ్చు, అది ఎడారి సంస్కృతిలో వ్యవస్థ. అంటే వాళ్ళు అట్లా స్నానం వారానికి ఒకసారి చేస్తారు కనుక అత్తరు పూసుకోవటం సెంట్లు కొట్టుకోవటం వచ్చిందంటారు. అంతే మరి, ఆ కంపు భరించలేడు కదా. నువ్వు స్నానం చేసినా చేయకపోయినా ముక్కు తన పని తాను చేస్తూ పోతుంది. అందుచేత అరే గలీజ్గా ఉన్నావురా అంటే దాన్ని కాపాడుకోవడం కోసం ఏవో కొన్ని కొత్త వస్తువులు తయారు చేసి ఈ నీటికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేషన్గా వాటిని వాడుకొని జీవనం సాగిస్తూ ఉండటం. అందుచేత జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం అందరం ఆస్తికులమే కనుక ఈ ప్రకృతిని ఈ వ్యవస్థని ఏర్పాటు చేసింది భగవంతుడే కదా. అవును కదా. కానీ మరి ఇతరత్ర మత గ్రంథాల్లో వాళ్ళ జాతుల్ని ప్రత్యేకంగా వాళ్ళ దేవుడు ఎన్నుకున్నాడు, మా జాతిని ప్రత్యేకంగా మా దేవుడు సెపరేట్గా ఎంచుకున్నాడు ప్రత్యేకంగా అని చెప్పి రాసుకున్నారు. అంటే వాళ్ళ దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్నటువంటి ఆ జాతికి ప్రకృతి వనరులన్నిటినీ కూడా సమృద్ధిగా ఇవ్వాలి కదా. అంటే ఎంతో ప్రాథమిక అవసరం ఉన్నటువంటి నీటిని కూడా కొరతగా ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? అంటే నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, మీకు నీరు మాత్రం ఇవ్వలేకపోయాను, నీరు ఉన్న ప్రదేశాలను మీరు కొల్లగొట్టుకు బతకండి అని చెప్పాడా? అదే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అన్ని జాతులు, మనం భారతీయులు వాళ్ళ బైబిల్ దేవుడికి అన్ని జాతులు. అన్ని జాతులైనటువంటి భారతీయులకేమో ఇక్కడ ప్రకృతి సంపద ప్రకృతి వనరులన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఎంచుకున్నటువంటి ఆ జాతికి మాత్రం అక్కడ నీటి కొరత లేకపోతే వనరుల కొరత ఇతరత్ర అన్నీ లోటుగా ఉన్నాయి. ఎందుకు ఇట్లా అన్యాయం చేశాడు వాళ్ళు ఎంచుకున్నటువంటి జాతికి అనేది నాకు ఒక పెద్ద సందేహం. ఇంకా మరొకటి, భాషకి సంస్కృతి ఉన్న లక్షణం ఏంటంటే మీరు ఏ భాషని మాట్లాడుతూ ఉంటారో ఆ విధమైనటువంటి ఆలోచన సరళి మీకు అబ్బుతుంది. చిన్న ఒక ఉదాహరణ చెప్తా జోవియల్గా. ఇప్పుడు మనం ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యక్తి వచ్చారనుకోండి, అబ్బా నీకు 100 ఏళ్ళు లేదా నీకు 1000 ఏళ్ళు అంటాం. అంటే వాళ్ళని ఆశీర్వదిస్తాం తలుచుకోగానే వచ్చాడని చెప్పేసి. అది మన భాష మనకిచ్చిన సంస్కృతి లక్షణం. అదే ఇంగ్లీష్ భాషలో ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి వస్తే థింక్ ఆఫ్ ఎ డెవిల్ హ్యాస్ కమ్ అంటారు. అంటే దెయ్యం గురించి మాట్లాడుకున్నాం, దెయ్యం వచ్చేసింది అంటే వచ్చినవాడు దెయ్యంతో సమానం, వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి. నేను 27 ఏళ్ళు క్రైస్తవ పాఠశాలలో చేశా కదా. మేము ఒక పెద్ద ఆయన ఒక ప్రిన్సిపల్ గురించో ఒక ఫాదర్ ఆయన గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఆయన గమ్మున అక్కడికి వచ్చారనుకోండి ఆ రూమ్లోకి, వెంటనే అక్కడ ఉన్న టీచరు వెల్కమ్ ఫాదర్ థింక్ ఆఫ్ ఎ డెవిల్ హ్యాస్ కమ్ అనేవారు. నాకు చాలా బాధ అనిపించేది. అంటే ఇదే దిక్కుమాల సంస్కృతి. అంటే ఆ భాష వాళ్ళకి ఆ సంస్కృతిని ఇచ్చింది, కానీ నా భాష అలాగివ్వదు. మీకు 100 ఏళ్ళండి అంటాం, లేదా మీకు 1000 ఏళ్ళండి అంటాం. అది భాషా సంస్కృతుల మధ్య ఉండేటువంటి సంబంధం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో విద్యా వ్యవస్థలో బోధనా మాధ్యమం
తెలుగులో ఉండాలని చెప్పి లేకపోతే ఇంగ్లీష్లోనే ఈ మధ్య రకరకాలుగా గొడవలు అవుతున్నాయి. మరి తెలుగులో చూస్తే 56 అక్షరాలు ఉన్నాయి. అచ్చులు, హల్లులు, దీర్ఘాలు, ఒత్తులు ఇట్లా చాలా పెద్ద సంఖ్యలో అక్షరాలు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. మరి ఇంగ్లీష్లో చూస్తే కేవలం 26 అక్షరాలు మాత్రమే ఉంటాయి. మరి పిల్లలకి ఇటు ఇంగ్లీష్ మాధ్యమంలో వెళ్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ యొక్క మాతృభాషలో తెలుగులో విద్యాబోధన జరిగితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందంటారు? మీ ఉద్దేశం ఏంటి? తెలుగులో ఉన్న 56 అక్షరాలకి ఒక శబ్దపరమైన ధ్వనిపరమైన క్రమశిక్షణ ఉంటుందండి. ఆ క్రమశిక్షణ వల్ల ఏం చేస్తుందంటే దానికి ఒత్తుగా ఉన్న దీర్ఘమైన ఏదైనా అది మీరు ఎక్కడ రాస్తే అది ఆ శబ్దాన్నే ఇస్తుంది తప్ప సందర్భాన్ని బట్టి మరో శబ్దాన్ని ఇవ్వడము, లేకపోతే ఇంగ్లీష్లో లాగా ఒక దగ్గర సైలెంట్ లెటర్ అయిపోవటం, ఒక దగ్గర వాగటం ఉండదు. ఇంగ్లీష్లో ఈ సైలెంట్ లెటర్ సిస్టమ్ చాలా ప్రమాదమైంది. ఎందుకు అది సైలెంట్ అవ్వాలి? అది అవసరం లేనప్పుడు రాయడం ఎందుకు? ఇప్పుడు MILK మిల్క్ అంటాం, WALK వాక్ అంటాం. ఇక్కడ కే ముందు మిల్క్ సిల్క్ అనేటప్పుడు కే ముందున్న ఎల్ సైలెంట్ అవ్వట్లే, ప్రొనౌన్స్ చేస్తున్నాం. అదే వాక్ టాక్ అనేటప్పుడు ఏం చేస్తున్నాము? కే ముందున్న ఎల్ సైలెంట్ పెడుతున్నాం. సైలెంట్ ఎల్ లేకుండా WAK అని రాసుకోవచ్చు. WAK అని రాయి, ఎందుకు ఈ లగేజ్ అనవసరంగా మోయటం? అర్థమైందా? ఇప్పుడు జెకోస్లోవేకియా అనే దేశం స్పెల్లింగ్ రాయాలంటే జే అని మీరు పలుకుతున్నారు కదా, వాడు సితో స్టార్ట్ చేయమంటాడు. CZE అని స్టార్ట్ చేయాలి. మరి సి ఎందుకురా అంటే ఇట్ మస్ట్ బి దేర్ అంటాడు. మొన్న ఈ మధ్యనే ఒక చర్చ జరిగింది. వ్రాయడము అని అనరా అంటే మన తెలుగు ప్రొఫెసర్లే, మన HOD దరిద్రులే, నేను గట్టిగా అంట. వ్రాయడం ఏంటండి మూర్తి గారు, ఇంకా మీరు వ్రాసాను అంటారు, రాశాను అనండి అంటాడు. అరే రాయడం అంటే రబ్బింగ్ రబై తలకు నూనె రాసుకున్నాను అంటాను తప్ప వ్రాసుకున్నాను అను. ఇది వ్రాయడము, అది రాయడము. వీళ్ళే మన తెలుగు వాళ్ళే, మన ప్రొఫెసర్లే తెలుగు చెప్పుకొని ఇంట్లో విస్తరాకెత్తిన వీళ్ళే వ్రాయడము అని రాయడానికి ఒప్పుకోరు, రాయడము అంటారు. సులభం చేయాలండి, భాషని సులభం చేయాలంటారు. మరి బట్టలను కూడా సులభం చేసేద్దాం, గోచి కట్టుకొని వెళ్ళిపోదాం. ఎందుకు మరి సంస్కృతి ఎందుకుంది? ఆ వ్రాయడంలో వా ఎందుకు అని ప్రశ్నించే వీళ్ళు WRITE అనే స్పెల్లింగ్లో W ఎందుకు మరి? అక్కడ రైట్ అనడం లేదు కదా, రైట్ అనడం లేదు కదా, రైట్ అంటున్నారు కదా. మరి W ఎందుకు మీరు అక్కడ పెట్టారు? తీసేయండి. RITE రైట్ అంటే రాయడం అని అర్థం చెప్పుకోండి. మరి ఆ లగేజ్ మోత ఎందుకు పిల్లలకి? అంటే వాడు అసందర్భంగా నిరుపయోగంగా కొన్ని అక్షరాలను కొన్ని పదాలను చచ్చినట్టు మోయాల్సిందే. అందుకే మన భారతీయ భాషల్లో అభ్యాసము, అభ్యసనము, అధ్యాపనము దాటిన తర్వాత పాండిత్యం వస్తుంది. అంటే వాడు ఈ భాషలో పండితుడు అయిపోయాడు అని, అంటే ఒక స్టేటస్ వస్తుంది. మీకు ఇంగ్లీష్ వాడు ఒక దిక్కుమాల సెంటెన్స్ తయారు చేశాడు, ఐఎమ్ ఆల్వేజ్ ఏ స్టూడెంట్ అంటాడు. ఏంది స్టూడెంట్? చచ్చే వరకు నేర్చుకుంటూ కూర్చుంటావా? అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఒక కొత్త పదం వచ్చినా అది ఏది సైలెంటో ఏది వైలెంటో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు మీరు డిఫెన్స్లో ఉండాల్సింది. ఎదుటివాడిని ఎప్పుడు డిఫెన్స్లో ఉంచి మన పబ్బం గడుపుకోవటం కోసం, కాలనైజేషన్ కోసం ఇంగ్లీష్ వాళ్ళు భాషని సామ్రాజ్యవాదంతో ఇలా వాడుకున్నారు. దిస్ ఈజ్ ఎ ఫొనెటిక్ ఇన్వేజన్ అన్నమాట. ఇది భయంకరమైన ఇన్వేజన్. లేకపోతే మీకు ఒక విషయం చెప్తా. కా అనే అక్షరం ఉంది తెలుగులో, క ఖ గ ఘ ঙ. ఈ కా అనేది చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం వాడతారు చెప్పండి మీరు? కే రాస్తాం. ఆ కే అనేది కాకుండా ఇంకొక అక్షరం ఏం వాడతారు? సి వాడతారు. ఎందుకంటే LKGలో ఉన్న పిల్లాడికి A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ కార్ అంటాడు. సి అని రాస్తూ కా పలకమంటాడు. అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇది సంస్కృతి మీద దెబ్బ కొడుతుంది. నువ్వు రాస్తున్నది ఒకటి చెప్తున్నది ఒకటి అనేది ఎప్పుడైతుందో, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనేటువంటి ఒక దౌర్భాగ్యపు మాయా సంస్కృతి మీరు CAR కార్ దగ్గర నుంచే వాడికి అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఆ సంస్కృతిలోనే వాడు బతుకుతాడు. ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది కూడా ఒక ఆపర్చునిటిజం వాడికి వచ్చేస్తుంది. వాడు అధికారి దగ్గర ఎవరి దగ్గర సైలెంట్గా ఉంటాడు, ఇంకోటి దగ్గర వైలెంట్గా ఉంటాడు. ఒక పదాన్ని ఒకటి ఇలా పలకొచ్చు, ఒకటి అలా పలకొచ్చు. ఇప్పుడు మరి కాకి ఇంకొక అక్షరం ఏముంది ఇంగ్లీష్లో? కే చెప్పారు, సి చెప్పారు, ఇంకోటి ఏముంది? కెమిస్ట్రీ స్పెల్లింగ్ చెప్పండి. CH. అంటే CH కూడా కాగా వాడుతున్నాము కదా. మెషిన్ స్పెల్లింగ్ ఎలా రాస్తున్నాము? MACHINE రాస్తున్నాం. అదే CH ఆ మెషిన్లో షా పలుకుతుంది. అదే CH మెకానిక్లో కా పలుకుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ సి అనేది సాగా పలుకుతుంది ఒక్కో చోట.
మెడిసిన్ అనేటప్పుడేమో మెడిసిన్ అనే వర్డ్లో సాగా ఉంటుంది, మెడికల్ అనేటప్పుడు కా అయిపోతుంది. అంటే ఈ సి అనేటువంటి ఒక దొంగ పీనుగు ఒక చోట సా అంటుంది, ఒక చోట కా అంటుంది. పోనీ కా అనడానికి ఇది సరిపోతుందా అంటే కే పక్కన ఉంది, నేను ఉన్నానని కే అంటుంది. అది ఈ రెండు గాక సిహెచ్ ఒకటి వచ్చింది, ఈ మూడు గాక మరొక పీనుగు ఉంది ఇక్కడ, అదేంటంటే క్యూ. ఇప్పుడు క్యూ అనేటువంటి అక్షరం ఎక్కడ కూడా ఎలోన్గా రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. క్యూతో వర్డ్ స్టార్ట్ అయిందంటే దాని పక్కన యూ వచ్చి తీరాల్సిందే. క్వశ్చన్ అనేటప్పుడు క్యూయుఈ అని వస్తుంది, క్వైట్ క్యూయు, ఆ పక్కన యూ ఉండాల్సిందే తోక. ఇది లేకుండా దానికి సపోర్ట్ లేకుండా అది బతకలేదు, కానీ అది కూడా కాపలికేస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ లాజిక్కి లొంగనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇది కేవలం సామ్రాజ్యాలని డైలమాలో పెట్టడానికి, సంస్కృతుల్ని నాశనం చేయడానికి, ప్రజల్ని ఇరకాటంలో పెట్టడానికి. మీరు ఎంత బాగా మాట్లాడినా మీ ఇంగ్లీష్ బాగుండదు అంటాడు వాడు. అంటే ఆ భాష మీద వాళ్ళకి గుత్తాధిపత్యం పోకుండా ఉండటానికి అట్లా లోపభూయిష్టం, అందరినీ అది లోపభూయిష్టంగా తయారు చేసి ఆ లోపాలను అందరికీ అలవాటు చేసి మీరు అది బాగా పెర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత అది మార్చేస్తాడు వాడు. సో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే ఐఎమ్ ఆల్వేజ్ ఏ స్టూడెంట్ అంటారు. ఆల్వేజ్ ఏ స్టూడెంట్ ఏంటి, భాష విషయంలో ఒక స్థాయికి వచ్చాక కమాండ్ వచ్చిన తర్వాత నువ్వు దానిలో పండితుడు అవుతావు, స్కాలర్ అవుతావు. ఎప్పుడు స్టూడెంట్ ఉంటే స్కాలర్ ఎప్పుడయ్యేది? తెలుగులో, తెలుగు బైబిల్లో యేసు అనేటువంటిది ఏలో ఏ రాయరు, చాలా వరకు రాయకూడదు. ఏ యాకేత్వం దీర్ఘమిస్తే యేసు రాస్తారు. ఈ యేసు అనేటువంటి దేని నుండి వచ్చిందంటే జేసు అనే దగ్గర నుంచి వచ్చింది. ఆ జా అనేటువంటిది ఎక్కడ ఉంటుందో దానికి బదులుగా యా వాడడం, యా ఎక్కడ ఉంటుందో దానికి బదులుగా జా వాడడం అనేటువంటిది ఆ రెండు మతాల మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణ. ఇంగ్లీష్ బైబిల్లో బైబిల్ గాడ్ పేరు జెహోవా అని ఉంటుంది, ఇక్కడ యెహోవా ఇక్కడ యేసు అని అంటారు. మీకు అదొకటే కాదు, ఇంకా మరొక అడుగు ముందుకేసినట్టయితే ఆ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలోని రెండు మతాల మధ్యలో సంఘర్షణలు, క్రూసైడ్స్ అండ్ జిహాదులు జరిగినటువంటి రోజుల్లో మీకు ఇక్కడ వీడు జోసెఫ్ అని ఉంటాడు, ఆ జో అనేటువంటిది యూగా మారి యూసుఫ్ అవుతాడు అక్కడ. అర్థమైందా? ఈ జోసెఫ్ అనేవాడు అక్కడ యూసుఫ్ అని ఉంటాడు. ఇక్కడ అబ్రహాం అనేటువంటి వాడు ఆతో ఉన్నవాడు అక్కడ అయిపోయి ఇబ్రహీం అవుతాడు. ఇక్కడ సల్మాన్ అని ఉంటాడు కదా, జస్ట్ ఒక అచ్చు మార్చడం వల్ల సోల్మన్ అవుతాడు. ఇలా ఫాతిమా అనే పేరు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మరియం అనేటువంటి పేరు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, రెండింటిలోనే ఉంటుంది. అర్థమైందా? అందువల్ల ఈ భాషాపరంగా వీళ్ళు ఒక ఇన్వేషన్ అనమాట, ఒకరి మీద ఒకరు దాడి చేసి ఒక అక్షరాన్ని మార్చి కూడా మతాంతరీకరణ చేసే వ్యవస్థలు ఉన్నాయి. అంటే మతాలు ఏర్పడటంలో కూడా భాష యొక్క ప్రభావం ఉందంటారు. భాష ప్రధానమైనటువంటి వాహిక. ఇవాళ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక భాషను తీసి దాని స్థానంలో మరో భాష పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ మతం మీద పరోక్షంగా దాడి జరుగుతోంది. ఆ స్థానిక మతం వాళ్ళు జాగ్రత్త పడాలి అనేటువంటిది మనం గుర్తించాల్సిన విషయం. అక్కడ మతాన్ని లేకుండా చేయడంలో మొదటి దశగా భాషను ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్గా మతం చెప్పకపోవచ్చు. ఇవాళ మీరు ప్రసాదం, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు అని అంటారు. ప్రసాదం అనే పదానికి ఇంగ్లీష్లో ఏముంది పదం? ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తిరుపతి వెళ్ళాడు పిల్లాడు, లడ్డూ తెచ్చాడు. వాడు క్లాసులో నుండి స్టాఫ్ రూమ్కి వచ్చి అక్కడ ఉన్న మాస్టర్కి ప్రసాదం ఇచ్చాడు. సార్ ఇది లడ్డు సార్, లడ్డు అంటే ఎవడు తిరుపతి వెళ్ళి వచ్చినవాడు నీకు లడ్డు తెచ్చా స్వీట్స్ తెచ్చా అండవు, ప్రసాదం అనే అంటారు. ఆ ప్రసాదము అనే పదం వెనకాల ఆ పవిత్రత ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలని వేరే టీచర్ తిడితే ఏం చేస్తాడు వాడు? సార్ దిస్ ఈజ్ ప్రసాదం సార్, ఐ బాట్ ఫ్రమ్ తిరుపతి అన్నాడు పిల్లాడు. ప్రసాదం అనేసరికి ఆ పక్కనున్న ఇంగ్లీష్ టీచర్, హలో సురేష్ కమ్ హియర్, జస్ట్ నో వాట్ డిడ్ యూ స్పీక్, కమ్ ఆన్ రిపీట్. దిస్ ఈజ్ ప్రసాదం మేడం. వాట్ ప్రసాదం యూ ఆర్ టెల్లింగ్, యూ మస్ట్ సే ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. ఆ పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ టీచర్ లెఫ్ట్ రైట్ తీసుకున్నా. కమ్ ఆన్ టెల్ మీ వాట్ ఈస్ ద వర్డ్, ఈజ్ దేర్ సిమిలర్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ప్రసాదం. అసలు ప్రసాదం అనే కాన్సెప్టే లేని దిక్కుమాలిన జాతులు ఇవి. అర్థమైందా? దొరికింది దొరికినట్టు తినేసి పడుకోవడం తప్ప మీకు ఇది ప్రసాదం అని యాక్సెప్ట్ చేసే పవిత్రత, పయస్ ఫీలింగ్ లేకపోతే మీకు ఆ వర్డ్ పుట్టదండి. మీకు సంస్కృతి వల్ల కొన్ని పదాలు పుడతాయి, మీ ఆలోచన విధానం వల్ల కొన్ని పదాలు పుడతాయి. పవిత్రత అంటే పయస్ అనే పదం ఉంది. ఆ పయస్ ఫీలింగ్ అనేది, ఆ హోలీ ఫీలింగ్ లేకపోతే
మీకు ఆ పదం పుట్టదు. ప్రసాదంకి ఈక్వల్ పదం నీకేమి ఏడ్చింది లేదు. అందుకే పిల్లాడు ఏం చేశాడు, దిస్ ఈజ్ ప్రసాదం ఐ బాట్ ఫ్రమ్ తిరుపతి అని చెప్పాడు. నువ్వు ఇంగ్లీష్ మీడియం చేసావనుకో దీన్ని, రేపాడు ప్రసాదం అంటే ఏమనలేడు, దిస్ ఈజ్ స్వీట్ అనే అనాల్సి వస్తుంది. మీడియం మారుతుందంటే ఆ జాతి ప్రజలు జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మత ధర్మాల మీద దాడి జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. మీడియం మారుతుంది, భాష మారుతుంది అంటే చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతారు, భాష నేర్పుకోండి, అది కూడా ఒక భాషగా నేర్పుతున్నాం కదా, మీడియం మాత్రమే మారుస్తున్నాం కదా అని. చాలా పొరపాటు. మీరు మీడియం మారిస్తే సైన్స్ చెప్పేటప్పుడు కానీ, మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు కానీ, సోషల్ స్టడీస్ చెప్పేటప్పుడు కానీ, ఇవాళ మీరు ఒక 100 మంది ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని తెచ్చి ఇంటర్వ్యూ చేయండి, అందులోని వాళ్ళ యొక్క భావాలు వినండి. వాళ్ళు ఒక మ్యాథమెటిక్స్ని కానీ సైన్స్ని కానీ ముందు దాన్ని తెలుగులో అర్థం చేసుకొని లోపల ప్రాసెసింగ్ చేసి దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసి వాళ్ళు ఆన్సర్ రాయగలుగుతున్నారు. అంటే ఆలోచన తెలుగులోనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి మాతృభాషలోనే ఆలోచిస్తారు, తర్వాత ఇంగ్లీష్లోని రాయడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా కష్టమైనటువంటి వ్యవస్థ. వాళ్ళ పిల్లలు విద్యలో ఎక్కువ అలసిపోవడానికి కారణం ఏంటంటే, టీచర్ చెప్తున్నంతసేపు క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియంలో 70% 80% మంది పిల్లలకి అర్థం కావట్లేదండి. అందుకే ట్యూషన్లు బాగా పెరిగినాయి. ట్యూషన్లో మాస్టర్ ఏమంటాడు, తెలుగులో చెప్పడం జరుగుతుంది. కొన్ని ట్యుటోరియల్స్ ఎందుకు బాగా ఫ్లోరిష్ అయినా తెలుసా మీకు, ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అక్కడికి పిల్లల్ని పంపిస్తున్నారు. అప్పుడు వాడికి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఖచ్చితంగా ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ మధ్య కొంతమంది తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలోనే విద్య కావాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఒక 25 ఏళ్ల కిందట ఇంగ్లీష్ మీడియంలో చదివారు కాబట్టి. ఇప్పుడు మీకు 5 తరాలు దాటిపోయిందండి. ఇంగ్లీష్ మీడియంలోకి 5 తరాలు వెళ్ళిపోయి ఇవాళ అమ్మమ్మలు కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదివిన అమ్మమ్మలు ఉన్నారు. అంటే వాళ్ళు చదివినా చదవకపోయినా ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఇంగ్లీష్ మీద బాగా పట్టు ఉంటేనే. వెరీ గుడ్, బాగుంది. ఎవరికి ఫ్యూచర్ ఉంది ఇవాళ? ఎక్కడుంది మీకు ఫ్యూచరు? ఇంగ్లీష్ భాషతోనే ముడిపడి ఉంటుందని ఒక అపోహ, లేకపోతే వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు. భాషతో అంటే ఇవాళ సెల్ ఫోన్ వాడుతున్నాం అంటే మనకి ఇంగ్లీష్ కావాలండి, కాదని చెప్పలేదు. కంప్యూటర్ వాడుతున్నాం అంటే ఇంగ్లీష్ కావాలి, కాదని చెప్పలేదు. కానీ అన్నీ దాంతోటే అవుతాయి, వేరే దేశాలకు వెళ్ళడానికి వీలవ్వదు అంటే ఎంతమంది వేరే దేశాలకు వెళ్ళిపోతారు? 130 కోట్ల ప్రజల్లో విదేశాల్లో ఎంతమందికి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అందులో 5% ఉంటారా? 10% అనుకుందాం పోనీ. జస్ట్ ఫర్ 10% సేక్ యు ఆర్ స్పాయిలింగ్ టోటల్ కల్చర్. అర్థమైందా? అందుకని ఇంగ్లీష్ ఒకటి గమనించండి, మన వాదం క్లియర్ ఏంటంటే ఇంగ్లీష్ భాష మాకు వద్దు అనే స్థాయి దాటిపోయామండి. మనం అనలేం, నిజంగా ఒప్పుకుందాం. కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా అని చెప్పేసి స్థానిక భాషల్ని చంపడం అనేది చాలా ప్రమాదం అని మనకి ఐక్యరాజ్య సమితి మన అందరినీ అలర్ట్ చేసి, బాబు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీని మాతృభాషా దినోత్సవం జరపండి. మాతృభాషా దినోత్సవం ఏ భాషలో అయితే 30% కంటే తక్కువ ప్రజలు మాట్లాడతారో ఆ భాష చచ్చిపోయినట్టు లెక్క. ఒకసారి మేము స్కూల్ పిల్లల్ని తీసుకొని కేరళ టూర్ వెళ్ళి ఎర్నాకుళం స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుంటే వాడు నీళ్ళ సీసాలు ఇన్ని పట్టుకున్నాడు, వెల్లం 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 అని అరుస్తున్నాడు. పిల్లలు, మన తెలుగు పిల్లలు ఏంటి సార్ వాడు పెళ్ళం పెళ్ళం అంటుంటారని సరదా పడ్డారు. అరే సరిగా వినండిరా, వాడు వెల్లం అంటే మలయాళంలో నీళ్లు అని అర్థం. వాడు ఖచ్చితంగా తన రాష్ట్రానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాడికి తన పదాన్ని ఒకటి నేర్పించి పంపిస్తున్నాడు ప్లాట్ఫారం మీద. అవునా కదా? ఇవాళ భాష గురించి మనం ఉపన్యాసాలు చెప్పి ఏం చేసినా సరే వాడకంలో, కనీసం ఇంట్లో వాడకంలో కూడా లేకుండా పోతుంటే మనం కాపాడాలంటే ఎలాగ? ఈ భాషా అభిమానం అనేది ప్రధానంగా తమిళియన్స్లో ఎక్కువగా ఉంటుంది అని అంటారు. వాళ్ళది కొంచెం దురభిమానం. అది మంచిదే నన్ను అడిగితే. ఆ మాత్రం ఫెనటిజం ఉండాల్సిందే. కనీసం వాళ్ళని చూసేనే మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే అది కొంచెం ఆ పెరియార్ మూమెంటు, ద్రవిడియన్ మూమెంట్ వల్ల ఆ తమిళియన్స్లో ఒక వర్గం విదేశీ శక్తులు, కమ్యూనిస్టు శక్తుల చేతిలో పడి అక్కడి నుండి సంస్కృత భాషను వద్దనే కాడికి పోయారు. సంస్కృత భాషను వద్దని, దేవాలయాల్లో సంస్కృతం మంత్రాలే వద్దని జయలలిత గారు రూల్ చేసే పరిస్థితి. ఈ మధ్య ఏదో మన తెలుగు సినిమాల్లో కూడా ఈ జాడ్యం చూపిస్తున్నారు. పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు చాంద్రమానైన శ్రావణ మాసం ఏదో చెప్తుంటే, ఎందుకండి అవన్నీ చక్కగా తెలుగులో చెప్పండి అన్నాడు వాడు. అంటే సంస్కృతం మంత్రాలు వద్దు అని సినిమా ద్వారా మెల్లమెల్లగా మన దగ్గర కూడా ప్రచారం అవుతుంది.
తెలుగులో చెప్పండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు లాయరు కోర్టులో వాదించేటప్పుడు ఆ పీనల్ కోడ్ అది అలాగే చెప్పాలి తప్ప నాకు క్లయింట్కి అర్థం కావట్లేదని వాడు వేరే భాషలో చెప్పడం. అలా దాన్ని డైల్యూట్ చేసుకుంటూ పోతే శాస్త్రం యొక్క స్టేటస్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం దేవాలయాల్లో ముఖ్యంగా వాడే పూజారిని ఎలా నెగిటివ్గా వాడారో, దేవాలయాల్లో వాడే భాషను కూడా వాళ్ళు దుర్మార్గాలకు వాడుకున్నారు. ఉదాహరణకి దైవం యొక్క పాదాలు ఉండే శటగోపం ఏదైతే ఉందో దాన్ని శటారి అంటూ ఉంటారు. ఆ శటగోపాన్ని దేనికి వాడారు? శటగోపం పెట్టాడు అంటే పెద్ద మోసం చేశాడు, నిధులన్నీ కైంకర్యం చేశాడు. కైంకర్యము అంటే వైఖానస వైష్ణవ భాషలో సేవ చేయడము అని చెప్పాడు. సేవించుకోవడం అంటే సేవ చేయడం అని చెప్పేసి. కానీ నిధులు కైంకర్యం చేశాడు అంటే అవినీతితో తినేశాడు, శటగోపం పెట్టాడు. ఇలాగ మీకు మనం దేవాలయంలో ఇన్నాళ్ళు చేతిలో పువ్వు పెడితే మనం చెవికి పెట్టుకొని వచ్చేవాళ్ళం. ఇవాళ చెవిలో పువ్వు అనేటువంటి పేరుతోటి నువ్వు నాకు చెవిలో పువ్వు పెట్టమాక అంటే అర్థం ఏంటి? నన్ను మోసం చేయకు. చెవిలో పువ్వు ఒక సినిమా కూడా ఉన్నట్టు. చెవిలో పువ్వు అనేది ఒక సినిమా వచ్చింది ఒకప్పుడు. ఇలాగా చాలా భయంకరమైనటువంటి భాషా వ్యతిరేక వినిమయం జరిగింది. ఈ వినిమయంలోని మనం కూడా చప్పట్లు కొట్టేశాం. పంగనామాలు పెట్టొద్దు, యగనామం పెట్టొద్దు. ఈ పదాలన్నీ కూడా బ్రాహ్మణ సంస్కృతి అనండి, లేకపోతే దేవాలయ హిందూ సంస్కృతి అనండి, ఈ సంస్కృతిని మొత్తం నాశనం చేయడం కోసం బాగా వాడుకున్నారు. అది వాళ్ళు చేస్తున్నవాడు ఒక లక్ష్యంతో వాడాడు. కానీ మనం సినిమా చూస్తున్నంతసేపు కూడా సరే చప్పట్లు కొట్టాం, దానికి వాడకం ఎందుకు అలా జరుగుతుందని ఎవరం కూడా నిలబడి ప్రశ్నించే వ్యవస్థ లేదు. కొన్నాళ్ళ పాటు నడిచింది. ఇప్పుడు హిందూ సమాజం జాగృతమైంది. ఇక ముందు మీరు ఇలాంటివి వాడొద్దని అల్టిమేటం ఇచ్చి అవతల వాళ్ళకి చెప్పగలిగేటువంటి ఒక స్థాయి ఉండాలి. ధన్యవాదాలు సూర్యనారాయణమూర్తి గారు. భాష గురించి చాలా విస్తృతమైనటువంటి విశేషమైనటువంటి మాకు తెలియని ఎన్నో విషయాల్ని ఈరోజు మాకు తెలియజేశారు. భాష అంటే కేవలం మనుషుల మధ్య ఉండేటటువంటి ఒక అనుసంధాన మాధ్యమం మాత్రమే కాదు, అది మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక గొప్ప వైజ్ఞానిక విశేషాలతో కూడినటువంటి ఒక సంస్కృతి, మన దేశ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతీక వంటిది. ఈ భాషని గనక మనం పరిరక్షించుకోలేకపోయినట్లయితే ఆ భాషతో పాటు ఆ సంస్కృతి, మన ధర్మం కూడా లేకుండా పోతాయి. తద్వారా దేశం యొక్క సార్వభౌమాధికారానికి కూడా భంగం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడినటువంటి అంశాలు. భాష అనేది స్వతంత్రంగా విడిగా ఉండేటటువంటి అంశం కాదు అనే విషయాల్ని ఈరోజు సూర్యనారాయణమూర్తి గారి మాటల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే నాస్తికవాద ముసుగులో ఉన్నటువంటి ఇతర శక్తులు ఏవైనా కానీ భాష మీద దాడి చేస్తున్నాయి అంటే పరోక్షంగా అవి మన సంస్కృతి మీద, మన ధర్మం మీద దాడి చేస్తున్నట్లుగా భావించాలి. వాటిని ఎదుర్కోవడానికి, మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా విధిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని అందరూ గుర్తించవలసిందిగా మీ అందరికీ మరీ తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.